రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 4 నెలల పైన అయింది. ఎలా ఉంది పరిపాలన మీకు? మాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఆటోలకు పొట్ట మీద కొట్టిండు, ఫ్రీ అన్నాడు. ఏం లాభం ఉంది? కూలింగ్, మెడికల్, హౌసింగ్. ఇప్పుడు హౌసింగ్ లేదు సార్, ఇల్లులు ఇవ్వడం అది లేదు సార్. గవర్నమెంట్ రెంట్ కూడా ఇవ్వచ్చు. మొత్తం మెడికల్ ఫ్రీ ఉన్నది సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ ఫ్రీలో చేస్తారు సార్. అక్కడ ఎన్హెచ్ఎస్ అని ఉన్నది. ఇక్కడ కూడా మనం చేయొచ్చు. గవర్నమెంట్ ఏం చెప్తారు, మన ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది కదా, అట్లా కాదు, మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి సార్. ఏరన్నా అప్పుడు లక్ష్మయ్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 4 నెలల పైన అయింది. ఎలా ఉంది పరిపాలన మీకు? మాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఆటోలకు పొట్ట మీద కొట్టిండు, ఫ్రీ అన్నాడు. ఏం లాభం ఉంది? అంటే మరి మీకు ఆర్థిక సహాయం చేస్తానని మాట ఇచ్చారు, మరి మీకు ఆల్రెడీ ఆయన ఏడిచ్చాడు? ఏమిచ్చిండు? ఏమి ఇవ్వలేదు మాకు. అంటే మీ ఇంట్లో మహిళలకి మరి ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే గ్యాస్ తగ్గించారు, గృహజ్యోతి పథకం కింద కరెంటు ఛార్జీలు తగ్గించారు, ఇంకా చాలా చేశారు కదా. నాకు కరెంటు ఛార్జీ రాలేదు, గృహలక్ష్మి రాలేదు. మీకు వ్యవసాయ భూమి ఉందా? లేదు. రైతు బంధు లేదైతే మీకు. అంటే మరి ఏం చేస్తే ఇంకా మీకు మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ఆడోళ్ళకు 2500 ఇస్తారు 40 ఏళ్ళ నుంచి. ఇచ్చిండా? ఇవ్వలేదు. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇవ్వడం అంటే మరి ఇప్పుడు 6 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా చేస్తారు కదా తర్వాత. ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పుడైనా ఇవ్వాలి, అది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చెయ్యాలి. చేయలేదు. 100 రోజులు కంప్లీట్ అన్నాం అన్నీ, ఇంకేం చేయలేదు అది. సో మరి మీ తరపున మీరు కోరుకునేది ఏంటి? నాకు ఫలానా చేస్తే బెటర్ అని చెప్పి మీరు అనుకుంటారు కదా, మీరేం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? లేనోనికి ఇల్లు ఇవ్వాలి, ఉన్నోని చెక్ చేసి లేనోనికి ఇల్లు ఇవ్వాలి గరీబులకు. ఇప్పుడు ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చిల్లు కేసీఆర్ కూడా, అది ఇవ్వద్దు అట్లా. మరి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా లాస్ట్ టైం డబుల్ ఫ్లాట్లో ఇల్లు ఇస్తా అని చెప్పి మరి ఇవ్వలేదు కదా మరి. ఎవరు? లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్లో కూడా కేసీఆర్ కొంతమందికి ఇచ్చిండు, ఉన్నోని కూడా ఇచ్చిండు. అవి ఆధార్ కార్డు నంబర్ కొట్టకుండా ఇచ్చిండు. అది ఆధార్ కార్డు నంబర్ కొడితే ఓన్ పేరు మీద తెలుస్తుంది, అది అట్లా లేకుండా ఇచ్చిండు అది. ఇప్పుడు మరి మన ఎంపీ స్థానాలకు 17 సీట్లు మనకి పోటీ అయింది కదా, వాటిల్లో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కింద వస్తాయి అనుకుంటున్నారు, బీఆర్ఎస్ కింద వస్తాయి, బీజేపీ కింద వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి 8 వస్తాయి అనుకున్నా, కాంగ్రెస్కి 9 అంతే. బీఆర్ఎస్ నమ్మకం లేదు ఆడ. అవునా? అట్లాగే మొత్తం తీసిరేట్ మొత్తం బీఆర్ఎస్ లెక్కల నుంచి నమ్మకం లేదు. వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఏమని చెప్పింది ఆడ కొంతమంది. అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అంత వెలిగిన ఒకసారి ఎందుకంటే డల్ అయిపోయారు మరి. కొంతమంది ఎంతమంది వెళ్ళిపోయిళ్ళు, మంచి మంచి యోధులు వెళ్ళిపోయిన లెక్కెళ్ళి, టీఆర్ఎస్లోకి వెళ్ళి. ఎందుకు పోయిళ్ళు చెప్పండి, ఎందుకు పోయారంటారు? ఎందుకు పోయి మీరు చెప్పండి, మీరు జర్నలిస్ట్, నాకు చెప్పు, నేను చెప్తాను. మరి మీకు ఏదో అభిప్రాయం ఉంటుంది మరి మీ దగ్గర నుంచి. కేసీఆర్ అన్న బయటకు రాలేదు, లోపల కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని మంత్రులను కలిసిన, ఎమ్మెల్యేలను కలిసిన, మనటువంటి గద్దార్ అన్న పోయి 4 గంటలు కూర్చుంటే వాళ్ళని కలవలే. అదేం లాభం? అది చేసి ప్రభుత్వం చేసి. నేను తెలంగాణ తెచ్చినాను, తెలంగాణ తెచ్చిన అయితే ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడాలి, నాతో కానీ నీతో కానీ అందరితో కలిసి మాట్లాడాలి. చేయబట్టే కదా 2 దఫాలు 6 నెలలు మీరు ఆయనకు అధికారం ఇచ్చారు. మీరు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు, ఇవ్వనోళ్ళు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు తొక్కి పెట్టినాడ అది. సో ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు లెక్కర్ స్కామ్లో బెయిల్ రాలేదు, ఆ విషయం మీద మీరేమనుకుంటున్నారు? నాకు దాని గురించి నాకు తెలియదండి, నాకు తెలియదు. నేను రాజకీయం చెయ్యను, నాకు తెలియదు. సరే, మన జరిగిన ఎలక్షన్స్లో పాత బస్తీ ఎలక్షన్ జరిగినాయి కదా, ఆ ఒక్క సీట్ అంటే మాధవలత గారికి వస్తుందా, ఎంఐఎం నెగ్గుద్దా? ఎంఐఎంకే వస్తుంది అది, ఎట్లయినా ఎంఐఎంకే వస్తుంది. అంటే మరి బీజేపీ తరఫున మాధవలత గారు కూడా బాగా గట్టిగా ట్రై చేశారు కదా. చేసినా రాదు, అది ఎంత చేసినా రాదాడా. ఎందుకని? వాళ్ళ ఓట్లే వాళ్ళకే పడతాయి, మనకు పడే. అవి తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు కనుక మనకు పడేయాడ, ఎంఐఎంలకి పడతాయి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకా సూచనలు సలహాలు మీరు ఏమిస్తారు? నేనేమి చేయలేదండి, వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళకి తెలియదు, వాళ్ళ సలహాదారు ఉంటారు. అంటే పరిపాలన కోసం. పరిపాలన అంటే ఇప్పుడు ఏది ఉన్నా చేస్తున్నా చెయ్యాలి. 100 రోజులు అన్నా కదా, ఇప్పటికి 6 నెలలు అవుతుంది, చెయ్యాలి. ఇప్పుడు రైతు బంధు చేస్తాను, ఇప్పుడు రుణమాఫీ చేస్తాను, చెయ్యాలి. మన ఆగస్టు 15 తారీఖు లోపల చేస్తాను, చెయ్యాలి. అది గరీబులకు 4000 చేస్తాను, చెయ్యి, పింఛన్ చెయ్యి. దాని గురించి అది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలల పైన అయింది. సో ఈ గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు సార్ నాకు ఇప్పుడే 6 మంత్స్ అయింది, ఇంకా చెప్పలేము సార్. అనలైజ్ చేయాలంటే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. మరి 6 నెలల్లో మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? 6 నెలల్లో నచ్చిందంటే ఇంకా వస్తున్నాయి కదా సార్, వీళ్ళు వస్తున్నారు, స్కీమ్లు తీసుకొని వస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలామంది హ్యాపీనే ఉన్నారు, లేరని లేరు.
కానీ వీళ్ళు కూడా వస్తున్నారు, న్యూ ఐడియాస్తోనే వస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు. అంటే ఇప్పటికొచ్చి ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులో ప్రయాణం ఒకటి, గృహజ్యోతి అని కరెంటు బిల్లులు రద్దు చేయడం ఒకటి, సదుపాయం కల్పించడం ఒకటి, అట్లాగే గ్యాస్ తగ్గింపు ఒకటి, రైతు బంధు ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీ సలహా ప్రకారం? సార్ నాది అంటే నా సలహా ప్రకారం అంటే నేషనల్ సెక్యూరిటీ ఇవ్వాలి సార్. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ, ఓకే, నేషనల్ సెక్యూరిటీ అంటే ఇఫ్ యు ఆర్ ఏ స్టేట్ సిటిజన్, స్టేట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ హౌసింగ్, పెన్షన్. ఓకే, పెన్షన్ అంటే ఓన్లీ నాట్ ఫర్ ద ఓల్డ్ పీపుల్, హూ ఎవర్ ఈజ్ జాబ్లెస్, దే షుడ్ గివ్ అట్లీస్ట్ మెయింటెనెన్స్ లైక్ మంత్లీ నిరుద్యోగ భృతి. లైక్ లండన్లో, అమెరికాలో ఇప్పుడు వీక్లీ ఇస్తారు సార్, అది ఇవ్వాలి. మెడికల్ ఫ్రీ ఉండాలి సార్. ఇప్పుడు మన బికాస్ వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ సీయింగ్ అదర్ స్టేట్ లైక్ ఇంగ్లాండ్ అండ్ ఆల్ దాట్. ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్ మనకు ఏముండదు సార్ అంటే మొత్తం మెడికల్ ఫ్రీ ఉన్నది సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ ఫ్రీలో చేస్తారు సార్ అక్కడ, ఎన్హెచ్ఎస్ అని ఉన్నది. ఇక్కడ కూడా మనం చేయొచ్చు. గవర్నమెంట్ ఏం చెప్తారు అంటే మన ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది కదా, అట్లా కాదు, మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి సార్ అట్లా. అది పరంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే అది నేషనల్ సెక్యూరిటీ కావాలి. మేము ఇప్పుడు విత్ ఇన్ ద నేషన్ వీఆర్ సెక్యూర్డ్ అని, అది నాది ఉద్దేశం అండి. ఇప్పుడు అది మెడికల్ స్కూలింగ్ ఫ్రీ ఉండాలి సార్. ఇప్పుడు మన ఏమంటే 10th దాకా ఫ్రీ ఉన్నది. జర్మనీలో మీరు ఆల్మోస్ట్ లైక్ మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ ఉన్నది. సో జర్మనీ లాగా మనం చేస్తే సార్ ఎడ్యుకేషన్ ఫ్రీ అయితే మంచిగా ఉంటుంది, ఎవ్రీబడి విల్ బీ ఎడ్యుకేటెడ్. అది నా ఉద్దేశం సార్. స్కూలింగ్, మెడికల్, ఇప్పుడు హౌసింగ్, ఇప్పుడు హౌసింగ్ లేదు సార్, ఇల్లులు ఇవ్వడం అది లేదు సార్. గవర్నమెంట్ రెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు లండన్లో సార్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఐఎమ్ హోమ్లెస్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఫైన్ ఇల్లు చూసుకొని రండి అని చెప్తారు. నేను ఇల్లు చూసుకొని వచ్చిన ఆ తర్వాత ఇది కౌన్సిల్ ఏం చేస్తుంది అక్కడ, కౌన్సిల్ సార్, కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఓకే ఫైన్ ఏది ఒక 2 bedroom 2 BHK అయితే ఓకే, ప్రతి నెల ఓనర్కి కౌన్సిల్ రెంట్ ఇస్తుంది సార్, వీళ్ళకి ఇయ్యరు. అయితే హౌసింగ్ నాట్ కట్టియడం ఇంపార్టెంట్ లేదు సార్. ఇప్పుడు హౌసింగ్ అంటే కిరాయా కూడా హౌసింగ్ ఇవ్వచ్చు గవర్నమెంట్ అట్లా. ఇప్పుడు మెడికల్ ఉన్నది, స్కూలింగ్ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఇరిగేషన్ సార్, ఫర్ ఫార్మర్స్, దే ఆర్ అవర్ బ్రెడ్ ఎర్నర్స్, బ్రెడ్ ఎర్న్ చేసి అయితే వాళ్ళకి వాటర్, ఎలక్ట్రిసిటీ ఇది వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినారు సీడ్స్ కోసం ఇస్తారు, కొంచెం సబ్సిడీ వస్తుంది, అది మంచిగా ఉంటుంది సార్. దే ఆర్ అవర్ బ్రెడ్ ఎర్నర్స్, మంచిగా ఉంటుంది, వస్తే మంచిగా ఉంటుంది సార్. సో మీకు ఈ 6 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని, కాంగ్రెస్ పరిపాలన? ఇంకా అనలైజ్ చేయలేము సార్, ఓకే ఉన్నది. మనం ఇప్పుడు 6 monthsలో ఎట్లా అనలైజ్ కొంచెం ఒక 1 year 2 year అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరిగి సీట్లు మొత్తం 17. ఈ 17 ఏ పార్టీకి ఎన్ని వస్తాయని మీరు ఊహ అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను అంతా అది అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో సీట్లు ఎక్కువ ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు? నా అనాలిసిస్ అంటే సార్ ఇప్పుడు కొంచెం కాంగ్రెస్కి కొంచెం ఎక్కువ వస్తుందని ఉన్నది సార్. అంటే బీఆర్ఎస్ ఓవరాల్గా కొంచెం తగ్గిందని అంటున్నారు, మరి అది పుంజుకునే అవకాశం ముందు ఉండొచ్చా? బీఆర్ఎస్ చేస్తుంది సార్. బీఆర్ఎస్ ఇప్పుడు మహారాష్ట్ర పోతుంది, ఇక్కడ పోతుంది కదా సార్. తెలంగాణలోని బీఆర్ ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ పార్టీస్ లాగా సడన్గా అయితే అట్లా అది చేయదు, మెల్లమెల్లగా అది చేస్తారు. ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ సార్. లైక్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాతే టీఆర్ఎస్ పార్టీ కొంచెం గ్రాఫ్ తగ్గిందని చెప్పి అని అంటున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? అది నేమ్ చేంజ్ అయింది కదా సార్. తెలంగాణ అంటే మన తెలంగాణ, తెలుగు బిడ్డలం, అది ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే అరే అది రీజనల్ ఉన్నది కదా సార్. ఇక్కడ ఏమైనా కానీ రీజనల్ పార్టీయే వస్తుంది, ఇక్కడ రీజనల్ పార్టీ అది చేస్తుంది ఎక్కువ. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే సెంట్రల్ పోదామని మనం కేసీఆర్ గారు చేసినారు, అది అట్లా. తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య విన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అంతకుముందు పనులు అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి కదండి. మరి ఆ విషయంలో ముందులో స్పీడ్ ఉంది, ఇప్పుడు స్పీడ్ తగ్గింది. కారణం ఏమంటారు? అది నాకు ఎక్కువ తెలియదు. అప్పట్లో కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారన్న కొన్ని ఊహాగానాలు వచ్చినాయి కదా. ఇప్పుడు అలాంటి పనులు లేవు ఇప్పుడు. సో రెండు పార్టీలు కాంప్రమైజ్ అయ్యారని అనుకుంటున్నారా మీరు? అది నాకు తెలియదు సార్, నో ఐడియా. అంటే మీ ఐడియా ప్రకారం మామూలుగా దానికి నాకు అది లేదు సార్. తర్వాత కవిత గారి బెయిల్ ఉంది కదండి. ఇప్పుడు వెనకాల అరెస్ట్ అయిన కేజ్రీవాల్ గారికే బెయిల్ వచ్చింది ఆల్రెడీ. మరి కవిత గారికి బెయిల్ రాలేదు. ఆ విషయం మీద మీ అభిప్రాయం అండి? సార్ అది బెయిల్ రావాల్సింది సార్. అట్లా అది పొలిటికల్ అది చేసినారని మాకు తెలుసు సార్. ఏదో కవిత గారికి I don't think she should be in prison, sir. Trial should be it should be done, but it's not like she should be in prison, sir. అంటే కవిత గారికి ముందు నుంచి అరెస్ట్ అయిన కవిత గారికి రాకుండా మొన్న అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ గారికి ఇవ్వడంలో ప్రత్యేకత ఏమనుకుంటున్నారు మీరు? సార్ కమ్ అగైన్ సార్. అంటే కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది కదా, కవిత గారికి రాలేదు. సో ఏం జరిగి ఉంటుంది అంటారు మామూలుగా మీ ఐడియా ప్రకారం? సార్ షీ ఈజ్ ఎంటైటిల్ ఫర్ ద బెయిల్ సార్. బెయిల్ ఇవ్వాలి, అది ఎవ్రీబడి హ్యాస్ గాట్ దట్ వన్ సార్. షీ షుడ్ గెట్ బెయిల్ దొరకాల్సింది సార్ ఆమెకి. లోపల పెట్టి అది ఉండదు కదా సార్. బెయిల్ ఇవ్వాలి, ట్రయల్ అవుతుంది, తర్వాత అవుతుంది. జైల్లో పెట్టడం మంచిగా ఉండదు కదా సార్. షీ ఈజ్ ఏ పార్టీ, అది చేసింది. షీ ఈజ్ ఏమంటారు, జనాలకి చేసింది. తక్కువ ఎక్కువ చేసింది ఆమె, ఎక్కువ మనం అది అనలైజ్ చేయలేము. కానీ అట్లాంటి ఆమెకి తీసుకొని పోయి లోపల వేయడం అది మంచిగా కాదు సార్. సరే, ఇప్పుడు మన జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మెయిన్ పాత బస్తీ సీట్ అండి. సో మాధవీలత గారు, ఇటు అసోసియేషన్ ఓవైసీ గారు పోటీ పడ్డారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారనుకుంటున్నారు? సార్ అది లేదు కదా సార్. అది ఓవైసీ గారు సీనియర్ మెంబర్ చాలా, అది అందరికీ తెలుసు సార్. నాది అది లేదు. అంటే మాధవీలత గారు కూడా మరి పోటీ చాలా బాగా ఇచ్చారు. ఎలక్షన్ రోజున ఆమె చాలా యాక్టివ్గా పనిచేశారు. మరి ఆ విషయం మీద ఎవరు నెగ్గిపోతున్నారు అనుకుంటున్నారు మీ ఊహ ప్రకారం? సార్ ఓవైసీ గారు సీనియర్, ఈమె జూనియర్. ఆమె లలిత గారు చాలా పని చేయాలి సార్. ఆమె పని చేసి జనాలు ఇస్తారు తర్వాత. కానీ ఇప్పుడు మనం చెప్పలేము సార్. ఎట్లయినా అందరికీ తెలుసు ఓవైసీ గారు ఉన్నారు, సీనియర్ అట్లా.